ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. ఏమి సోదరా మనసుకి ఏమైందిరా. సో మళ్ళీ తొలి ప్రేమ సినిమా రిలీజ్ అవుతుంటే ఈ పాట గుర్తొస్తుంది అనమాట. మనసుకి ఏదో అయిపోతుంది, ప్రతి ఒక్కరికి అలా తొలి ప్రేమ గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో ఆ సినిమా గురించి ప్రత్యేకతలు చాలా ఉంటాయి. ఐ మీన్ మనకు తెలిసినవి ఉంటాయి, మనకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. వాటి గురించి కొంచెంసేపు డిస్కస్ చేసుకుందాం. నాతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హై సార్. హలో. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలి ప్రేమ మళ్ళీ రిలీజ్ అవుతుంది అంటే ఆల్రెడీ అయ్యింది, మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో ఏంటి మీ టేక్ ఆన్ ఏంటి దాని మీద? ఇట్స్ గుడ్ అండి. టోటలీ యూత్ అండ్ ఫ్యామిలీ రెండు సెగ్మెంట్స్ కూడా కలిసి ఎంజాయ్ చేయగలిగే సినిమా అది. ఈవెన్ ఆ టైటిల్లో కూడా మంచి బ్యూటీ ఉంది. తొలి ప్రేమ అనే వర్డ్ ఎప్పుడు విన్నా ఎవరు విన్నా ఒక క్షణము లేదా ఒక 2-3 క్షణాలు వాళ్ళ పాస్ట్లోకి వెళ్ళి డ్వెల్ చేసుకుంటారు పెద్దవాళ్ళు అయితే. యంగ్స్టర్స్ అయితేనేమో వాళ్ళు జరుగుతున్న లైఫ్ తోటి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే తొలి ప్రేమ అనేది ఆ ఏజ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి ఉంటాయి కాబట్టి ఆ టైటిల్ నుంచే కూడా పీపుల్ స్టార్ట్ కనెక్టింగ్ విత్ ద ఫిల్మ్. ఇంకోటి ఆ సినిమాలో చూపించిన ఏవైతే ఫ్రెండ్షిప్ కానీ, ఫ్రెండ్స్ మధ్యలో బాండింగ్ కానీ, ఫ్రెండ్స్ మధ్యలో కామెడీ కానీ చాలా రిలేటబుల్గా ఉంటుంది. అంటే బయట నిజంగా ఫ్రెండ్స్ అలానే జోక్స్ చేసుకుంటారు, అలానే మాట్లాడుకుంటారు, ఒకరి మీద ఒకరి లెగ్ పుల్లింగ్ లాగా ఉంటుంది. ఈవెన్ అలీ కామెడీ కానీ, వేణుమాధవ్ కామెడీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి. ఇంకోటి ఈ ఫ్రెండ్ సర్కిల్తో పాటు ఏదైతే వాళ్ళ ఆ సినిమాలో చూపించిన ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, ఫాదర్, మదర్, సిస్టర్, పెదనాన్న, వాళ్ళందరితోటి హీరోకి సంబంధించిన ఒక ఈక్వేషన్ చాలా బాగుంటుంది. అది ప్రతి ఫ్యామిలీ మెంబర్ అంటే ఒక ఫ్యామిలీ కలిసి సినిమా చూస్తుంటే ప్రతి ఫ్యామిలీ మెంబరు ఎక్కడో అక్కడ దే రిలేట్ విత్ ద సీన్. అంటే అరే మా అల్లుడు ఇట్లే ఉంటాడు కదా అని ఒకళ్ళు అనుకుంటారు, మా బామ్మర్ది ఇట్లే ఉంటాడు అని ఒకళ్ళు అనుకుంటారు. అట్లా అంటే చూస్తున్న ఆడియన్స్లో ప్రతి ఒక్కళ్ళకి రిలేటబిలిటీ ఏర్పడి ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ అదే స్టోరీ లైన్ అలాంటి నరేటివ్తో చాలా సినిమాలు వచ్చినాయి తర్వాత. అంటే అలా చాలా వాటికి ఇది ఒక ప్రారంభంగా చెప్పుకోవచ్చు. వెరీ గుడ్ మూవీ బై కరుణాకరన్. యాక్చువల్లీ మీరు అన్న ఫ్రెండ్షిప్ కూడా తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి ఫ్రెండ్షిప్ని బాగా ఎలివేట్ చేసి. బట్ అందులో తెలియకుండానే హిడెన్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఒక పెళ్లి చేయడానికి ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేస్తారు. తర్వాత శంభో లాంటి సినిమాలు వచ్చినాయి. బట్ అందులో ఒక పెళ్లి చేయడానికి ఎంత కష్టపడతారు, ఒక సూసైడ్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది, లవ్ లెటర్ ఇస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మళ్ళీ దాన్ని టీస్ చేస్తూ ఉంటారు, ఇంకొక యాంగిల్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఫ్యామిలీ కూడా లైక్ అంటే జాయింట్ ఫ్యామిలీని తెలియకుండా కొంచెం ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ పెదనాన్న ఇంట్లోనే ఉంటాడు, మళ్ళీ కజిన్ సిస్టర్, యాక్చువల్లీ సొంత సిస్టర్ కాదు, సొంత సిస్టర్ కంటే ఎక్కువ ఆ బాండింగ్ మీకు తెలుసు కదా. తర్వాత వాసుకి గారికి మళ్ళీ అవార్డు కూడా, నంది అవార్డు కూడా వచ్చింది. అసలు ఇలాంటి ప్రత్యేకతలు ఇంకేం చెప్తారు సార్ మీరు? అంటే ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఏదైతే ఉంటుందో ఇందులో చాలా బాగుంటుంది. ఇలా అంటే ఎవరైతే చాలా మంది ఫ్యామిలీస్లో 2 అబ్బాయిలు ఉంటారు, 3 అబ్బాయిలు ఉంటారు, అంటే సిస్టర్ లేకుండా ఉండే ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీగా అనిపిస్తుంది ఇలాంటి సిస్టర్ నాకు ఉంటే బాగుండేది కదా. ఈ సినిమాలో మీరు చూస్తే ఎంతో అంతా ప్రీచింగ్ లాగా ఉండదు, కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎలా చూపిస్తారంటే అమ్మాయి పవన్ కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ ఈ సినిమాలో బైక్ నడిపేస్తూ ఉంటుంది, జెంట్స్ మగవాళ్ళు నడిపే బైక్ నడిపేస్తూ ఉంటుంది. అది ఇండైరెక్ట్లీ షోయింగ్ దట్ ఉమెన్ ఏం తక్కువ కాదు, పవన్ కళ్యాణ్ ఎంత హీరోనో వాళ్ళ సిస్టర్ కూడా అంతే హీరో అని ఇండైరెక్ట్గా చెప్పడము. అండ్ ఈ సినిమాలో మనకి హీరోయిన్ కానీ, హీరో సిస్టర్ కానీ, హీరో మదర్ కానీ ఎవ్రీవన్ ఈ షోన్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. ఈ సినిమాలో నటించిన ప్రతి మగవాళ్ళు ఎంతైతే ఇంపార్టెంటో ప్రతి ఆడవాళ్ళకి కూడా అంత రెస్పెక్ట్ ఇచ్చారు. అందుకే మేల్ ఆడియన్స్, ఫీమేల్ ఆడియన్స్ ఈక్వల్గా అడ్మైర్ చేశారు సినిమాని. అండ్ ఇందాక మనం చెప్పిన పాయింట్ ప్రకారం ఈ సినిమాలో ఏవైతే మన స్క్రీన్ ప్లే ఎలిమెంట్స్ ఉన్నాయో ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి ఒక్కొక్క సినిమా వచ్చినాయి తర్వాత. అంటే ఇప్పుడు ఈ బ్రదర్ సిస్టర్ బాండ్ మీద పవన్ కళ్యాణ్ గారే ఇంకో సినిమా చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇందులోంచి మనం టేక్ తీసుకుంటే ఆ పెదనాన్న గారితో ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఆ ఈక్వేషన్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఆ ఫాదర్ తోటి కొంచెం తగులాగా ఉంటూ ఇన్నర్గా ఆ లవ్ ఉంటూ అది బాగుంటుంది. మళ్ళీ మదర్ తోటి జనరల్గా మనము మదర్ క్యారెక్టర్ అనగానే వీ ఇమాజిన్ జయసుధ క్యారెక్టర్, కానీ ఇందులో డిఫరెన్స్ పెట్టి కూడా మెప్పించారు. ఇందులో జయసుధ యాక్ట్ చేయలేదు కానీ డ్యూ టు వాట్ ఎవర్ రీజన్స్, కానీ అది మళ్ళీ మెప్పించారు. అంటే ఫ్యామిలీ లాగా ఉంటుంది అక్కడ, ఆర్టిఫిషియల్గా యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు. అండ్ అప్పుడు 1998 రిలీజ్ అయిన సినిమా కాబట్టి అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ అంత స్టార్, అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా ఏంటంటే ఆయన స్టార్డమ్ అసెండింగ్ ఆర్డర్లో వెళ్తూ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ మూవీలో ఏదైతే సాంగ్స్ ఉన్నాయో, మీరు పాడిన సాంగ్ కానీ లేదంటే లాస్ట్ సాంగ్ కానీ, మంచి మంచి డ్యాన్స్ స్టెప్స్, మంచి ఫ్యాన్సీ డ్రెస్సెస్ అవన్నీ వేసుకోవడం వల్ల ఆ యూత్ ఏంటంటే విపరీతంగా ఆ క్రేజ్ ఫార్మ్ అయిపోయింది. ఆ స్టార్ వాల్యూ చాలా ఇంక్రీజ్ చేసిన సినిమా ఇది. అండ్ ఇంకోటి చాలా మంది యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో ఏమనుకుంటారంటే
సినిమాలు చూసి ఏమనుకుంటారంటే హీరో వాళ్ళని వాళ్ళు హీరో అనేసుకుంటారు, లైఫ్లో ఎవరికి వాళ్ళు హీరో అనేసుకుంటారు. నేను ప్రపోజ్ చేస్తే అమ్మాయి పడిపోద్ది అనుకుంటారు జనరల్గా. సినిమాలు చూసి అలా నమ్మేస్తారు, ఎంతో ట్రాన్స్లో ఉంటారు కొంచెం ఆ ఏజ్ పరంగా, ఆ టీనేజ్ అలా నమ్మిస్తుంది వాళ్ళని. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఒప్పుకోదు. ఆ చిన్నదాన్ని వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ ఫీల్ అయ్యి ఈ సినిమాలో ఏదైతే సాడ్ సాంగ్ ఉంటుందో తాజ్ మహల్, చాలా మంది రిపీటెడ్ గా వినేవాళ్ళు ఆ సాంగ్ లూప్ లో, యంగ్స్టర్స్ కొంచెం ఒక 1 month 2 months అది విని దాని తర్వాత ఇది కాదు మన లైఫ్ అని చెప్పి దాన్ని రియలైజ్ అయ్యి అలా 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 చాలా జరిగింది యాక్చువల్లీ. అంటే యూత్ ని ఒక ఉర్రూతలొగించిన సినిమాల్లో ఇదొకటి ప్రైమ్ గా చెప్పొచ్చు, ముఖ్యంగా చెప్పొచ్చు. సో అంటే సెట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే తెలియని వాళ్ళు అప్పట్లో తాజ్ మహల్ ముందు సముద్రం ఉంటుందా అనే ఫీలింగ్ లో ఉన్నారు. చాలా రియలిస్టిక్ గా ఉంది. తాజ్ మహల్ చూడడం వల్లే కదా అప్పట్లో. ఇప్పుడైతే విజిబిలిటీ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరు వెళ్ళి ఒకసారి ఆగ్రా వెళ్ళి వచ్చేస్తున్నారు. అప్పట్లో తెలియదు, చాలా రియలిస్టిక్ గా ఉంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైనా సినిమా వస్తుంది అంటే ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వార్ 2 కానీ ఏ సినిమా కొత్త సినిమా వస్తున్నా కూడా దాని టీజర్ వచ్చినా ట్రైలర్ వచ్చినా దానికి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియోస్ చేసేస్తున్నారు. ఎవరికి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఆడియన్స్. ఇది వరకు అలా ఉండేది కాదు. సినిమా రివ్యూస్ కూడా తక్కువ ఉండేవి, ఆ ప్రీ ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండేది. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఆడియన్స్ చూసి సినిమా నుంచే పొందేవాళ్ళు. సో అలాంటి స్టేజ్లో చాలా మంది అంటే మీలాంటి యంగ్స్టర్స్ అందరూ ఏమనుకున్నారంటే సినిమా చూసి, అంటే నాట్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ దట్ ఎక్స్పోజర్. తాజ్ మహల్ యాక్చువల్ లొకేషన్ ఏంటి, దాని జాగ్రఫీ ఏంటి తెలియకపోవచ్చు. అంటే సోషల్ లెసన్స్ లో ఉంటుంది. అండ్ ఇంటర్నెట్ అప్పుడప్పుడే ఎక్స్ప్లోర్ అవుతున్న టైం అది, అందరికి కంప్యూటర్స్ ఎక్స్ప్లోర్ అప్పుడప్పుడే 90s టైంలో కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ లేక చాలా మంది ఏమనుకున్నారంటే తాజ్ మహల్ సెట్ కాదు రియల్ అనుకున్నారు. చాలా మంది సముద్రం పక్కన తాజ్ మహల్ ఉంటుంది అనుకున్నారు యాక్చువల్లీ. అంత బిలీవబుల్ గా ఆ సెట్ వేసిన ఆ పర్సన్ రియలీ హ్యాట్స్ ఆఫ్. తను ఇప్పుడు లైఫ్ లో ఎంత సక్సెస్ అయ్యారు అందరికి తెలుసు. ఆల్మోస్ట్ యాదగిరిగుట్ట కన్స్ట్రక్షన్ కూడా తన చేతి మీద జరిగిందంటే హౌ గుడ్ పర్సన్ హీఈస్ అనేది వీ కెన్ అండర్స్టాండ్. ఈవెన్ సిస్టర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయికి కూడా పెద్ద పెద్ద అవార్డ్స్ రావడము, అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ ఉండి కూడా ఆల్మోస్ట్ హీరోయిన్ డామినేట్ చేసి ఎంత బాగా అమ్మాయి యాక్ట్ చేసింది. అండ్ చాలా మంది ఈ సినిమాలో హీరోయిన్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో చాలా మూవీస్ ఒప్పుకోలేదు యాక్చువల్లీ. ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా మెనీ పీపుల్ మిస్డ్ హర్ యాజ్ ఎ హీరోయిన్ ఇన్ నెక్స్ట్ మూవీస్. బట్ ఇప్పటికే అందరూ నిజంగా పవన్ కళ్యాణ్ ఓన్ సిస్టర్ అని ఫీల్ అవుతూ ఉంటారు. దట్స్ వాట్. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రొడక్షన్ ఫర్ ఎ హీరోయిన్ ఈ సినిమాలో జరిగింది. ఆ దివాళీ సీన్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. అంటే చాలా సీన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇదివరకు చూసిన సినిమాలకి ఈ సినిమాలకి ఏం చేశారంటే మణిరత్నం లాంటి సినిమాటిక్ లైటింగ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మీద ఇంపోజ్ చేశారు. దానివల్ల ఫేస్ 30 to 40% బ్లాక్ కనిపిస్తుంటుంది. మిగిలిన పార్ట్ అంతా కూడా కరెక్ట్గా ఎలివేట్ అయ్యేట్టు భలే, అంటే ఆ సీన్లో ఏదైతే మూడ్ నడుస్తుంటుందో ఆ మూడ్కి సంబంధించిన లైటింగ్ ఇంపోజ్ చేసి, అంటే ఇక్కడ డైరెక్టర్తో పాటు యాక్టర్స్తో పాటు ఈ టెక్నీషియన్స్ అంటే లైటింగ్ టెక్నీషియన్స్, కెమెరా టెక్నీషియన్స్ జరుగుతున్నారో ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకొని ఇలా చూపించడం వల్ల చాలా మందికి ఆ స్టార్ నచ్చడం జరిగింది. అంటే ఇందులో పవన్ కళ్యాణ్ ఎఫర్ట్తో పాటు ఐ మీన్ టు సే ద ట్రిబ్యూట్ గోస్ టు టెక్నీషియన్స్ ఆల్సో హూ పుట్ ఇన్ దేర్ హార్ట్ ఫర్ ద మూవీ. అంటే ఈ సినిమా నుంచి ఈ పర్టికులర్ వ్యక్తి స్టార్ అయిపోవాలి అనేది వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. అందుకే ఆ బ్యూటీ అలా బయటకు వచ్చింది. ఇప్పటికి కూడా ఇట్ ఈస్ షోయింగ్ ద మ్యాజిక్. అంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దిస్ మూవీ ఇస్ రీరిలీజింగ్. రిలీజ్ అయిన ప్రతిసారి ఇట్స్ మేకింగ్ వండర్స్. అవును. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అప్పట్లో పవన్ కళ్యాణ్ అంటే మీరే అన్నారు, ఆ సినిమా తర్వాత చాలా విజిబిలిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ట్రెండ్ సెటర్ అంటున్నారంటే అది చాలా పెద్ద మార్క్. బికాస్ ఆ సినిమాలో ఇంకొక ట్రెండ్ సెట్టింగ్ ఎలిమెంట్ గురించి మనం మాట్లాడుకోలేదు, RX-100 బైక్. దాని తర్వాత ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే తర్వాత ఎప్పుడో RX-100 అని సినిమా తీసినా పెద్ద హిట్ అయింది. ఆ బైక్కి అప్పటికి అది మొదలైంది తొలి ప్రేమ నుంచి మనకే తెలుసు. ఈవెన్ మాడిఫైడ్ వర్షన్ కూడా ఉంటుంది అందులో, ఇంకో బైక్ డర్ట్ బైక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ కొంచెం అప్పుడు స్టార్ కాదు కాబట్టి ఒక ఆకతాయి కుర్రాడు, అదే ఒక ఇంట్లో బాధ్యత లేని ఒక యువకుడు ఎలా ఉంటాడు, ఈ కైండ్ ఆఫ్ రోల్ తీసుకున్నారు. ఇప్పుడైతే అలాంటి రోల్ చూడలేం, డెమీ గాడ్ అని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆడియన్స్. అలాంటి రోల్ చూడలేం కాబట్టి ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు చూసుకోవాలంటారా? అదే అంటే కరెక్ట్. అంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ యాక్చువల్ ఇన్నోసెన్స్ చూడాలంటే, అంటే ఇప్పుడు మనం స్టార్ గా చూస్తాం కాబట్టి ఆయన హీరోయిజం ఎంజాయ్ చేస్తాం స్క్రీన్ మీద. ఇప్పుడు తను ఒక అమాయకుడిలాగా చూపిస్తే యాక్సెప్ట్ చేయబుద్ధి కాదు. ఎందుకంటే మనం అతన్ని ఒక స్టార్గా గుర్తించేసాము. ఒకసారి గుర్తింపు వచ్చాక వెనక్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ అమాయకుడిగా నటిస్తా అంటే కుదరని పని. సో ఇతను ఆ స్టార్టింగ్ డేస్లో అయితే ఆ ఇన్నోసెన్స్ పోర్ట్రే చేశారు స్క్రీన్ మీద, ప్యూర్ ఇన్నోసెన్స్ ఆ క్యారెక్టర్లో మాత్రమే ఉండి, అందులో హీరోయిక్ క్వాలిటీస్ లేకున్నా కూడా ఓన్లీ సాంగ్స్లో మాత్రమే కొంచెం హీరోయిజం చూపిస్తూ వివిధ రకాల డ్రెస్సెస్, స్టైలిష్ డ్రెస్సెస్ అన్ని సాంగ్స్ వరకు పరిమితం చేసి రియల్ క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి మోస్ట్ రిలేటబుల్ ఫర్ ఎవ్రీ యంగ్స్టర్, మోస్ట్ అడ్మైరబుల్ ఫర్ ఎవ్రీ గర్ల్ లాగా అనిపించేలాగా ఆల్మోస్ట్. అంటే ఆ టైంలో
ఆయన వేసుకున్న స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్, ఆయన వేసుకున్న హెయిర్ స్టైల్, ఆయన వేసుకున్న ఆ షూ స్టైల్ కానీ, మీరు అన్నట్టు చాలా మటుకు ఏమవుతుందంటే హీరో వాడిన బైక్ కానీ కార్ కానీ ఫేమస్ అయిపోయి అవి సేల్స్ పెరుగుతాయి మనకు తెలిసి. కానీ ఈ సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్యారలల్ మార్కెట్కి చాలా వాల్యూ వచ్చింది మాడిఫికేషన్, బైక్ మాడిఫికేషన్. అంటే ఈ సినిమాలో ఏదైతే బైక్ ఉంటుందో షోరూమ్ నుంచి వచ్చిన బండి కాదు అది, షోరూమ్ నుంచి వచ్చిన బండిని టోటలీ మాడిఫైడ్ వర్షన్. సో చాలా మంది ఎవరైతే బైక్స్ ఆల్రెడీ ఉన్నోళ్ళు లేదా కొనుక్కున్న వాళ్ళు, దే వాంటెడ్ టు మాడిఫై టు లుక్ లైక్ హౌ ద హీరో యూస్ ద బైక్, స్పోర్ట్స్ లుక్ తోటి అలా చేయించుకున్నారు. యు ఆర్ వెరీ ట్రూ. అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇందాక సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. అంటే ఈయన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చెప్తా ఉంటాడు, ఆ అమ్మాయి కనిపించినప్పుడల్లా నాకు ఏమైపోతుందో నాకు తెలియట్లేదు, ఆ అమ్మాయి కనిపిస్తే కడిగేస్తాను పట్టుకుని, ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకు నాతో ఆడుకుంటున్నావు అని చెప్పి చెప్తా ఉంటాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పిండేస్తూ ఉంటుంది, చాలా కీ రోల్ ప్లే చేసింది. ఏం చెప్తారు మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సాంగ్స్ గురించి? అంటే ఫస్ట్ ఒకటి, ఈ డైరెక్టర్ ఈ సినిమాని చాలా పొయిటిక్గా చెప్పాలనుకున్నాడు. పొయిటిక్ ఐ మీన్ టు సే విత్ ట్రెమెండస్ రెస్పెక్ట్ టు ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. అంటే ఇందులో ప్రేమించిన వ్యక్తికి కూడా రెస్పెక్ట్ఫుల్గా చూపిస్తారు, అతని బాధని చాలా చాలా బాగా కన్వే చేస్తారు. అంటే అతను ఒక స్టేజ్లో ఆ ప్రేమలో ఓడిపోయాని ఫీల్ అయ్యి బాధపడేది కూడా ఆడియన్స్కి చాలా రెస్పెక్ట్ఫుల్గా రీచ్ అవుతుంది. అంటే మనకు దేవదాస్లా చూపించరు, అతన్ని తాగుబోతులా చూపించరు. ఆ పెయిన్ అనే ఫేజ్ కూడా ఉంటుంది లైఫ్లో అనేది చూపించడం అక్కడ డైరెక్టర్ ఉద్దేశం. అంటే సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా దొరకదు కాబట్టి, అవునా కదా. దాంతోపాటు ఆ అమ్మాయి చూడండి, అంబిషన్ ఓరియంటెడ్ అమ్మాయి. అవును. సో లవ్ అనేది కూడా, ఇప్పుడు లవ్ వల్ల అంబిషన్ డిస్టర్బ్ అవ్వకూడదు. లవ్ అనేది అంబిషన్కి ఇంకా ఫ్యూయల్ లాగా ఉండాలి. ఇంకా ఫ్యూయల్ ఐ మీన్ టు సే తోడ్పడాలి. ఇంకా హైట్స్కి వెళ్ళడానికి లవ్ అనేది తోడ్పడాలి తప్ప అది డిస్టర్బెన్స్ లాగా ఆ అంబిషన్ని పక్కన పెట్టి లవ్లో ఉంటా అనేది ఏ పేరెంట్ యాక్సెప్ట్ చేయరు, ఏ ఫ్యామిలీలో ఏ పేరెంట్ యాక్సెప్ట్ చేయరు. నీ ప్రేమ వల్ల నీకు లైఫ్లో విజయం సాధిస్తాను అంటే దానికి ఎంతైనా సపోర్ట్ చేస్తారు. సో ఈ సినిమాలో మీరు చూస్తే మనం చాలా సినిమాలో క్లైమాక్స్ ఏం చూస్తాము, హీరోయిన్ అన్ని వదిలేసి నేను నీతో ఉంటాను, నువ్వే జీవితం నువ్వే అనే క్లైమాక్సెస్ ఎన్నో సినిమాల్లో ఉంటాయి. ఈ సినిమాలో టోటలీ డిఫరెంట్ యూటర్న్ ఏంటంటే, ద హీరోయిన్ సేస్ నా అంబిషన్ నిజంగా నాకు చాలా ఇంపార్టెంట్, అట్లా నువ్వు ఇంపార్టెంట్ కాదా అంటే కాదు, నువ్వు ఇంపార్టెంటే, అంబిషన్ ఇంపార్టెంటే. సో ఐ విల్ డూ మై ఎడ్యుకేషన్ అండ్ ఐల్ కమ్ బ్యాక్ ఫర్ యూ, విచ్ వాజ్ అ వెరీ గుడ్ క్లైమాక్స్. పైగా అన్ప్రెడిక్టబుల్, అంటే ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు ఏ ఆడియన్ కూడా ప్రెడిక్ట్ చేసి ఉన్నాడు ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ సినిమా, ఇలాంటి సినిమా చూసే గర్ల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మనం ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకుంటాం లైఫ్లో. ఎంతో అంత యంగ్స్టర్స్ టీనేజ్లో ఎవరినైతే వాళ్ళు డెమిగాడ్గా ఫీల్ అవుతారో, ఎవరినైతే ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా ఫీల్ అవుతారో, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకొని వాళ్ళ పాత్ ఫాలో అవుతుంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ హెయిర్ స్టైల్తో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఫాలో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలామంది. సో ఇలాంటి మంచి విషయాలని సినిమాలో క్లైమాక్స్గా పెట్టడం వల్ల ఎంతోమంది లవ్ని ప్రయారిటీగా పెట్టుకోకుండా వాళ్ళ యొక్క అంబిషన్ని ప్రయారిటీగా పెట్టుకొని, అట్లా లవ్ని తక్కువ చేస్తున్నట్టు కాదు, జీవితంలో ప్రేమ కూడా ఉంటుంది, కానీ అంబిషన్ అనేది మీరు సాధించాల్సింది సాధించి అప్పుడు మీరు ప్రేమ అనే దానికి టైం ఇస్తే దానికి మీరు పరిపూర్ణంగా మీరు మెంటలీ రెడీ అయినట్టుంటారు. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా యూ కెన్ గివ్ యూ కంప్లీట్ హోల్ హార్టెడ్ డివోషన్ టు లవ్. చాలా మంచి బ్యూటిఫుల్ మెసేజ్ చెప్పకనే చెప్పారు ఈ సినిమాలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి తమ్ముడు కాబట్టి ఈ స్థాయికి అయితే రాలేదు. ఎందుకంటే ఒకానొక దశలో చిరంజీవి గారి కంటే ఎక్కువ దాన్ని ఏమంటారు, హ్యూజ్ అప్రిషియేషన్ కావచ్చు, లేదంటే ఫ్యాన్ బేస్ కావచ్చు, మనం చూసాం, కొంచెం ఎక్స్పీరియన్స్ చేసాం. అలా అని స్టేట్మెంట్ మనం కాంట్రవర్షియల్ ఇవ్వలేం ఈయనకంటే ఎక్కువ అని చెప్పి, బట్ ఇది చూసాం. సో ఆ సినిమా నుంచి ఏమన్నా మీరు ఏమన్నా రిఫరెన్స్ చెప్పగలరా, ఈయన గొప్ప నటుడు అవ్వడానికి రీజన్స్ ఏమన్నా కనిపించినాయా తొలి ప్రేమ సినిమా నుంచి? అంటే ఫస్ట్ మూవీ ఏదైతే వచ్చిందో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అందులో మనందరికి తెలుసు, అంత స్క్రీన్ మీద కూడా టైటిల్ వేశారు. ఇక్కడ జరిగిన కార్ సంబంధించిన ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో, దే వర్ ట్రూలీ పర్ఫార్మ్డ్ బై ద యాక్టర్ అండ్ నాట్ ఎనీ డూప్. దట్ మీన్స్ ఫిజికల్లీ ఎంత ఫిట్ అండ్ మార్షల్ ఆర్ట్స్లో ఎంతవరకు తను ఉత్తీర్ణత పొందాడనేది ఆడియన్స్కి ఫస్ట్ సినిమాతో అర్థమైంది. ఆ తర్వాత సెకండ్ మూవీ, థర్డ్ మూవీ మీరు అబ్జర్వ్ చేస్తే తన యాక్షన్ మూవీస్ చేయలేదు. అది మరి ఎవరి సజెషన్ అయి ఉంటుంది, వీ కెన్ అండర్స్టాండ్. పవన్ కళ్యాణ్ ట్రీట్స్ వాళ్ళ వదినని మదర్లా ఫీల్ అవుతారు, వాళ్ళ బ్రదర్ని ఫాదర్ ఫిగర్ లాగా ఫీల్ అవుతారు. సో మేబీ దే హ్యావ్ అడ్వైజ్డ్ నీకు ఈ యూత్ ఆడియన్స్తో పాటు ఎంతో అంత నీకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటేనే ఒక లాంగివిటీ ఉంటుంది కెరీర్లో అనేది తెలుసుకునే, నాకు తెలిసి ఆ సుస్వాగతం కానీ గోకులంలో సీత అండ్ సుస్వాగతం, ఈ రెండు మూవీస్ కూడా ప్యూర్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్. అందులో ఎలాంటి హీరోయిజం ఉండదు క్యారెక్టర్లో, సింప్లిస్టిక్ డౌన్ టు ఎర్త్ పోర్ట్రేల్ ఆఫ్ దట్ క్యారెక్టర్, కేవలం క్యారెక్టర్లో ఉండడమే అంతే. అంటే ఆ రోల్లో మనం ఇంకెవరన్నా చూసినా కూడా అలానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ చేశారు, దట్ హిస్ గ్రేట్నెస్.
అంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఇంతగా డెమిగాడ్గా చూస్తున్నాం కాబట్టి వేరే, కానీ అప్పుడు హీ వాజ్ అ గ్రోయింగ్ యాక్టర్. అంటే తెలుసుకుంటూ యాక్టింగ్ అంటే ఇలా ఉంటుంది అని తెలుసుకుంటూ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ, అంటే ఇంట్లోనే ఫ్యామిలీలో చిరంజీవి గారు ఉన్నప్పటికీ కూడా ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది కదండి. మీరు అన్నట్టు ఫర్ ఎనీ ఇలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక యాక్టర్ వస్తున్నప్పుడు లాంచింగ్ బికమ్స్ ఈజీ, లాంచ్ ఈజీ. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కూడా సెకండ్ టైం థర్డ్ టైం అలా ఉండదు. ఫస్ట్ టైం వరకు ఆ నేమ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ అవుతుంది, కానీ సెకండ్ ఫిల్మ్ నుంచి కూడా వాళ్ళు సొంతగా వాళ్ళ స్టెప్స్ తోటి క్రియేట్ చేసుకోవాలి ప్రతిదీ. ఏ యాక్టర్ అయినా, ఎవరి సపోర్ట్తో వచ్చిన ఏ యాక్టర్ అయినా అది ఫస్ట్ ఫిల్మ్తోనే సక్సెస్ వచ్చేస్తే ఇంకా తిరుగులేదు. అలా లేనప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అంటే అదొక పెద్ద మైనస్ పాయింట్ అయింది ఫ్యామిలీ బ్యాగేజ్ అనేది. అంటే అది ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ. ఇంకోటి మీరు అన్నట్టు ఫ్యాన్ బేస్ క్యాల్కులేట్ చేస్తే చాలా మంది చిరంజీవి యాక్చువల్గా సపోర్ట్ చేశారు కాబట్టే ఒప్పుకోవాలి పవన్ కళ్యాణ్ బికమ్ ఏ హీరో. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ ఓపెన్ గా ఆయనే మైక్ లో ఎన్నోసార్లు చెప్తారు, ఐ నెవర్ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్, ఐ వాంటెడ్ టు బీ లైక్ ఒక ఫ్రీ బర్డ్ లాగా అనిపించింది చేస్తూ వ్యవసాయం చేయాలంటే వ్యవసాయం చేయాలనిపిస్తే అలా ఉండడము, సర్వీస్ ఓరియంటెడ్గా ఉండడము, ఇలా నాకు ఇష్టము. ఇలా ఒక ఫిక్స్డ్ టైమింగ్స్లో ఇలా యాక్టింగ్ చేయాలి, యాక్టర్ అవ్వాలని ఎప్పుడు నేను అనుకోలేదు. కానీ మా అన్నయ్య వదిన యొక్క ప్రోద్బలంతో నేను ఇందులోకి రావడం జరిగింది. కానీ వచ్చినప్పుడు దానికి న్యాయం చేయాలి, ఎందుకంటే అన్నయ్య ఇంత పేరు సాధించారు యాక్టింగ్ అనే ఈ రంగంలో. ఆయన ప్రోద్బలంతో వచ్చినప్పుడు మంచి నటుడుగా గుర్తింపు పొంది ఆయన ఇంకా మరింత మంచి పేరు తెచ్చేలా ఉండాలి. కానీ ఇతనికి యాక్టింగ్ రాదు అని ఎక్కడ అనిపించుకోలేదు. అవును కదా, అతనికి ఇష్టం లేకుండా వచ్చినప్పటికీ కూడా అందులో అణుకువలు మెలకువలన్నీ తెలుసుకొని ఒక మంచి నటుడుగా గుర్తింపు పొందే ఎన్నో సినిమాలు చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఆ స్టార్డమ్ ఆయనకి వచ్చింది స్టెప్ బై స్టెప్. ఇట్ వాజ్ ఏ వాట్ ఈస్ ఒక 10 to 15 years ఆఫ్ జర్నీ ఫ్రమ్ అన్ యాక్టర్ టు ఏ స్టార్ టు బికమింగ్ మీరన్న పవర్ స్టార్. ఈవెన్ వెన్ హిస్ ఇంట్రొడక్షన్ హ్యాపెండ్ హిస్ నేమ్ వాజ్ ఓన్లీ, అంటే కళ్యాణ్ అనే వేసే వాళ్ళ పేరు. నాకు తెలిసి బద్రీ నుంచి చేశారండి, ఖుషి నుంచి ఎక్కడి నుంచి చిరంజీవి గారు హీ వాంటెడ్ టు రీనేమ్ దట్ హిమ్ యాజ్ పవన్ కళ్యాణ్. స్టేజ్ లో పవర్ స్టార్ అనేది నాకు తెలిసి ఒక బద్రీ నుంచో ఆ స్టార్డమ్ వచ్చినప్పటి నుంచి హీ ఈస్ డూయింగ్ ఓన్లీ స్టార్ బేస్డ్ మూవీస్. ఈవెన్ ఆయన కొన్ని ఫ్లాప్ మూవీస్ కూడా నాకు చాలా నచ్చినాయి. లైక్ ఎస్జే సూర్యాది ఆఫ్టర్ ఖుషి ఒక మూవీ వచ్చింది చూడండి, కొమరంపులి, చాలా బాగుంటుంది. అందులో యాక్టింగ్ టువర్డ్స్ క్లైమాక్స్ అసలు ఆ ఎమోషన్ పండించిన సీన్స్ కానీ ఇప్పుడు చూసినా మంచి అనిపిస్తుంది. అంటే ఇంత అగ్రెషన్ చూపించగలుగుతారు, అంటే ఒక అమితాబ్ బచ్చన్ కొన్ని మూవీస్లో ఎలాంటి అగ్రెషన్ చూపించారో అలాంటి అగ్రెషన్ పవన్ కళ్యాణ్ కూడా చేయగలుగుతారని కొన్ని మూవీస్లో ఉంది. కానీ అది డ్యూ టు వాట్ ఎవర్ రీజన్ కమర్షియల్గా అది ఫెచ్ అవ్వలేదు. కానీ మంచి యాక్టింగ్ అనేది చాలా సినిమాల్లో ఉంది. అండ్ నాకు కూడా పంజా సినిమా లుక్, ఆ యాటిట్యూడ్ చూస్తే జాన్ విక్ తర్వాత వచ్చింది జాన్ విక్ యాక్చువల్లీ హాలీవుడ్లో చాలా పెద్ద హిట్. కొంచెం ఈ సేమ్ కైండ్ ఆఫ్ ఆ లుక్స్, యాటిట్యూడ్ కొంచెం అలాగే ఉంటాడు, రిజర్వ్డ్గా ఉంటాడు, బ్లాస్ట్ చేసి వచ్చేస్తూ ఉంటాడు, జాన్ విక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అప్పుడు సక్సెస్ అవ్వలేదు అనిపిస్తూ ఉంటుంది మీరు అన్నట్టు. ఇంకోటి మనందరికి తెలుసు యాక్టర్స్కి జనరల్గా ఎట్లుంటుంది అంటే దే వాంట్ టు లుక్ యాజ్ మచ్ సోషల్ యాజ్ పాసిబుల్. అంటే ఎప్పుడు ఈవెంట్స్లో కనిపించి పబ్స్లో పార్టీస్లో ఉంటూ ఆ యొక్క సర్కిల్ మెయింటైన్ చేస్తే హైఫైగా పాష్గా కనిపిస్తే ఆ స్టార్డమ్ పెరుగుతుంది అనే ఒక ఉద్దేశం పబ్లిక్లో ఉంది. ఒక స్టార్ అంటే ఇలా ఉంటారు, ఇలా డ్రెస్ చేసుకుంటారు, ఇలా స్టైల్గా పాష్గా ఉంటారు అని. కానీ పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తే స్టార్టింగ్ నుంచి స్క్రీన్ మీద కనిపించిన పవన్ కళ్యాణ్ వేరు, మనకి రియల్గా చూస్తే అంటే వెన్ షూటింగ్ ఈజ్ నాట్ దేర్ అంటే అసలు ఇతనా అనిపిస్తుంది. వైట్ అండ్ వైట్ వేసుకొని సింపుల్ చెప్పులు వేసుకొని సాధారణ అంటే ఒక సగటు మనిషి మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఉంటారో అలా సమయం గడుపుతారంటే చాలా మందికి అది ఆశ్చర్యం కలిగించింది. చాలా మంది ఆ రీజన్ వల్ల కనెక్ట్ అయ్యారు ఆ యొక్క యాక్టర్ తోటి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అదృష్టం ఏంటంటే సినిమా పరంగా ఎంతమంది ఫ్యాన్సో అతని రియల్ లైఫ్ ఇచ్చినలో అతను ఉండే ద వే హీ లివ్స్ ఇన్ రియల్ లైఫ్, అంటే స్క్రీన్ లైఫ్ కాదు, ద వే హీ లివ్స్ ఇన్ రియల్ లైఫ్, ద వే హీ థింక్స్ ఇన్ రియల్ లైఫ్, ఆయన యొక్క రియల్ పర్సనాలిటీ అంటే రియల్ స్వభావం ఏదైతుందో, అతని యొక్క రియల్ థాట్ ప్రాసెస్ అవుతుందో దానికి చాలా మంది కనెక్ట్ అయ్యారు. a person who reacts for every situation that comes into his mind. తను వెళ్ళే దారిలో ఎవరికన్నా ఇబ్బంది ఉంటే అక్కడ ఆగిపోయి ఆ ఇబ్బంది ఏంటో తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించే ఒక మనిషి. ఆ సాల్వేషన్ ఏ రేంజ్ కంటే అవసరమైతే తను ఏదైతే కారులో అక్కడ ఆగారో ఆ కారు అమ్మేసి మరీ ఆ ప్రాబ్లం క్లియర్ చేసేంత దమ్మున్న సేవాతత్వం ఎంతమందికి ఉంటుంది. ఎవరితోనో చెప్పి చేయించడం వేరు, వాళ్ళ దాంట్లోంచి ఒక 1%, 2%, 10%, 20% చేస్తారు. కానీ ఉన్నది మొత్తం ఊడ్చి మనుషులకి సేవ చేసేంత స్టార్స్ని మనం ఎప్పుడు చూసాము. కరెక్ట్.
చాలా మంది ఆయనని ఒక ఒక డెమిగాడ్ లాగా, ఆల్మోస్ట్ ఒక గాడ్ లాగా ట్రీట్మెంట్ ఇవ్వడం, అది చాలా మందిని మీరు అన్నట్టు ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్ బేస్ ఉండనే ఉంది, ఎలా మెగా ఫ్యాన్ బేస్ ఎలానూ ఉండనే ఉంటుంది. ఆయన సంపాదించుకున్న కొంతమంది ఆ యూత్ ఆడియన్స్, యూత్ సెగ్మెంట్ ఫ్యాన్ బేస్గా తయారయ్యారు. దాంతోపాటు ఆయన రియల్ లైఫ్ ఏదైతే ఆయన థాట్ ప్రాసెస్, ఆయన లైఫ్ స్టైల్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చిన ఫ్యాన్స్ వల్ల మనకి చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ కొంచెం ఎక్కువ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అల్టిమేట్లీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే ప్రతి ఒక్కరు చిరంజీవి గారిని ఇష్టపడతారు, ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని ఇష్టపడతారు. సూపర్. సో ఇంకా ఇద్దరు టెక్నీషియన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి డైరెక్టర్ గారు కరుణాకరణ్ గారు. కరుణాకరణ్ గారి తర్వాత ఫిల్మోగ్రఫీలో కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. లైక్ వాసు సినిమా చాలా బాగుంటుంది, హ్యాపీ సినిమా మంచి ఫుల్ ఎంటర్టైనర్ ఉంది. కొన్ని సినిమాలు బాగుంటాయి ఉల్లాసంగా ఉత్సాహంగా, కొన్ని సినిమాలు తీసారు ఆయన. ఎందుకంటే ప్రేమ అంటే మంచి ఎమోషనల్ ఉంటుంది, కానీ అది ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర బాల్తో పడింది. చాలా సినిమాలు ఉన్నాయి. లాస్ట్ సినిమాలు అంటే కొంచెం ఫెయిల్ అయినాయి. ఆయన ఎందుకు అలాంటి, ఐ మీన్ ఒక అద్భుతమైన సినిమా వచ్చింది ఫస్ట్ సినిమా, అది ఫస్ట్ సినిమా అనే ఫ్లేవర్ అంటారా? అలాంటి సినిమా మళ్ళీ ఎందుకు రాలేదంటారు? అంటే అంత ఇంపాక్ట్ వచ్చింది కదా ఫస్ట్ సినిమాకి, తర్వాత అంత ఇంపాక్ట్ఫుల్గా ఎందుకు రాలేదంటారు? మరి ఇందులో రెండు కోణాల్లో చూడొచ్చు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ని. ఒకటి, ఆ డైరెక్టర్కి అందంగా సినిమా తీయడం తెలుసు. ఈ సినిమాని సక్సెస్ చేయాలని తీయలేదు, ఒక అందమైన మంచి సినిమా తీద్దామని తీశారు, అది విపరీతంగా సక్సెస్ అయింది. అలానే అందంగా తీసి ఉండొచ్చు సెకండ్ మూవీ కూడా, దాని తర్వాత వచ్చిన సినిమాలు కూడా. పబ్లిక్ ఏం చేస్తారు, అంతకుముందు వచ్చిన సినిమాతో కంపేర్ చేస్తారు, అవునా కదా? సో ఇది దానికంటే తగ్గితే దీన్ని తక్కువ సినిమాగా చూస్తారు, అవునా కదా? సో ఇందులో ఇంత బ్యూటీ ఇమిడిపోయి ఉండడం వల్ల చాలా మనం ఏం చూస్తాము, రాజమౌళితో యాక్ట్ చేసిన హీరోకి దాని తర్వాత ఫ్లాపులు చూస్తాం జనరల్గా. అదొక టాక్ కూడా ఉంది, ఏమని అందులో చూపించినంత పొటెన్షియల్, అందులో చూపించినంత ఎనర్జీ ఆ స్టార్లు మీరు నెక్స్ట్ సినిమాలో డైరెక్టర్ యూటిలైజ్ చేసుకోరు కాబట్టి, దానికంటే తక్కువనే ఉంటుంది కాబట్టి, ఎంతో అంత బడ్జెట్ పరంగా కానీ ఎలివేషన్ పరంగా కానీ, అవునా కదా? సో అది ఫ్లాప్ అవడం మనం చూస్తున్నాం. సో అలా కంపేర్ చేసుకొని ఈ సినిమాలో ఉన్నంత బ్యూటీ ఉందా లేదా అని A to B కంపేర్ చేస్తే ఎంతో అంత దీనికంటే తగ్గుతుంది కదా. అవును. సో దానివల్ల ఆ ఇంపాక్ట్ గ్యారంటీ పడుతుంది. అలా ఏమన్నా డౌన్ అయి ఉండొచ్చు, కానీ డైరెక్టర్ అంటే ఒకటండి, సగటు మనిషికి రెస్పెక్ట్ ఇచ్చే ఎవరైతే టెక్నీషియన్ ఉంటారో వాళ్ళు దే ఆర్ ద బెస్ట్ టెక్నీషియన్స్ టు వర్క్ విత్ ఇన్ ఎనీ ఫిల్మ్. అంటే ఒక సినిమాలో ఒక మంచి టెక్నీషియన్ అంటే ఎప్పుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకుంటూ ఎదుటి మనిషి వచ్చిన నటుడు, అది చిన్న నటుడు అవ్వచ్చు, పెద్ద నటుడు అవ్వచ్చు, ఎంత స్టార్ అయ్యి ఉండొచ్చు, రెస్పెక్ట్ఫుల్గా పనిచేయించుకోవడం అనేది తెలిసిన ఒక మంచి టెక్నీషియన్ అతను. సో ఆ రెస్పెక్ట్ తనకి ఎప్పటికీ ఉండిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఆ రెస్పెక్ట్ ఉంచుకోవాలి ఎప్పుడు, అది ఉంచుకున్నాడు అతను. ఇంకొక టెక్నీషియన్ అంటే ఇంకా హీరోయిన్, ఎందుకంటే ఏమై చేసే సినిమా వచ్చింది. ఏమై చేసే సినిమాలో మెయిన్ క్యారెక్టరైజేషన్ మనకు తెలుసు. అంటే హీరో మొత్తం ఏం మాయ చేసావంటే ఎవరో హీరోయిన్ మాయ చేసింది. తొలి ప్రేమ కూడా అంతే, యాక్చువల్లీ ఎప్పుడో ముందు వచ్చిన హీరోయినే కదా, హీరోయిన్ వల్లే అంత తపన పడుతూ ఉంటాడు. ఆ హీరోయిన్ కూడా అలాగే చూపించారు. టైటానిక్ సినిమాలో రోజుని ఎలా చూపించారో తొలి ప్రేమలో కూడా ఈ కీర్తి రెడ్డి గారిని అలాగే చూపించారు. చాలా బాగుంటుంది. ఐ మీన్ బట్ సమంత గారి విషయానికి వస్తే ఏమై చేసావు తర్వాత ఆవిడ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయారు. కీర్తి రెడ్డి గారు కెరియర్ ఎందుకు అలా ఆ దిశగా వెళ్ళలేదు? అంటే వాళ్ళ చాయిసెస్ కదండి, వాళ్ళ లైఫ్ డెసిషన్స్, వాళ్ళ చాయిసెస్. ఒకటి మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్. తొలి ప్రేమ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్లో బాయ్స్ గర్ల్స్గా డివైడ్ అయిపోయి, బాయ్స్ అందరూ వాళ్ళని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో రిలేట్ చేసుకుంటే, గర్ల్స్ అందరూ వాళ్ళని వాళ్ళు ఒక ఏంజల్ లాగా ఊహించేసుకొని ఈ సినిమాలో కీర్తి గారితో దే యూస్ టు నేనే అని ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఆ రిలేటబిలిటీ వల్ల కూడా సినిమా చాలా హిట్ అయింది. మీరు అన్నట్టు అలాంటి హిట్ చూసిన తర్వాత ఏ హీరోయిన్ కైనా ఏమనిపిస్తుంది, విపరీతంగా ఆఫర్స్ వచ్చి ఉంటాయి. కానీ ఏంటో అంటే ఆ లైఫ్ గ్రాఫ్ అనేది మరి మూవీస్లో షీ డి నాట్ ఫైండ్ పుట్ హర్ ఫ్యూచర్. ఈవెన్ మనకి భాగ్యశ్రీ గారు ఉన్నారు కదా, మైనే ప్యార్ కియా సినిమాలో ఎంత ఎంత విపరీతమైన హిట్ సినిమా అది. దాని తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా షీ హాస్ స్మూత్లీ రిజెక్టెడ్. ఆ తర్వాత ఎన్నో ఇయర్స్కి వీళ్ళు మన ప్రొడ్యూసర్స్ అడిగితే కొన్ని సపోర్టింగ్ రోల్స్లో చేశారు, కానీ హీరోయిన్గా మాత్రం భాగ్యశ్రీ సినిమా పేరు చెప్పమంటే వి ఆల్వేస్ సే మైనే ప్యార్ కియా, తెలుగులో ప్రేమ పావురాలు. అలానే అంటే వేరే వేరే సినిమాలు చేసి అవి హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, చెప్పలేం. కానీ ఇలా ఒక చెరిగిపోని ముద్ర అనేది ఈ సినిమానే కదా ఇస్తుంది. ఇప్పుడు టైటానిక్ సినిమా ఉంది, ఆ హీరోయిన్ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేస్తారు, కానీ మనకి గుర్తుండిపోయిన సినిమా ఏది అంటే ఏం చెప్తాం మనం? టైటానిక్. ఆబ్వియస్లీ అలాగా ఒక చెరగని ముద్ర వేశారు కాబట్టి. ఇంకా ఇంకోటి వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా దే ఆర్ వెరీ వెల్ ఆఫ్. సో వాళ్ళకి యాక్చువల్గా నాట్ రిక్వైర్డ్ టు డూ ఎనీ అదర్ మూవీస్. తనను తాను బెస్ట్గా చూపించుకున్నారు ఆన్ స్క్రీన్, ఇంకేం కావాలి?
అండ్ ఆ కాస్ట్యూమ్స్ కూడా మనోడు కాస్ట్యూమ్స్ ఎంత- పొడుగు ఎంత- షర్ట్లు పొడుగు షర్ట్లు నేను అనింది హీరో కాస్ట్యూమ్స్ పొడుగు షర్ట్లో ఒక ట్రెండ్ ఉంటుంది లూజ్ పొడుగు షర్ట్లు మామూలు జీన్స్ ప్యాంటలూన్స్ లో లాంచ్ చేశారు అది యాక్చువల్ అప్పుడు దాన్ని ఏమంటారు మర్చెండైజ్ అని రిలీజ్ చేసేవాళ్ళు కదా. ఈ చాలా పవన్ కళ్యాణ్ సినిమాలకి మర్చెండైజ్ బ్రాండ్స్ రిలీజ్ చేశారు యాక్చువల్లీ అలాంటి స్టిచ్చింగ్ తోటి. సో దట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఓకే, అంటే బాలు ప్యాంట్ల గురించి విన్నాం కానీ దీని గురించి ఎక్కువ వినలేదు తొలిపురం. అంటే మేము మేబీ అప్పుడు చిన్న వాళ్ళం కాబట్టి అంటే ఆ స్టిచ్చింగ్ తో రిలీజ్ అయ్యేవి. అంటే అది అలా అలా పేరు పెట్టేస్తే మళ్ళీ వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అలా పర్మిషన్ అన్నట్టు కాకుండా ప్యారల్ గా వచ్చిన ఆ స్టార్ కి సంబంధించిన ఏవైతే అటైర్ ఉంటుందో ఆ అటైర్ దొరికేలా చేసేవాళ్ళు బ్రాండ్స్. సో వాట్ ఎవర్ మూవీ యూస్ టు రిలీజ్ ఇట్ యంగ్స్టర్స్ యూస్ టు వేర్ దట్ విత్ ఇన్ 1 week or 10 days. ఇప్పుడు రీ రిలీజ్లో కూడా ఈ ట్రెండ్ ఉంది. అంటే రిలీజ్లో కావచ్చు రీ రిలీజ్లో కావచ్చు ఎవరొకళ్ళు అటైర్ సేమ్ అటైర్ కావచ్చు ఏదో ఒకటి ఒక ప్రాపర్టీ కావచ్చు తీసుకుని వస్తారు. మీరు ఇప్పుడు రీ రిలీజ్కి వెళ్ళండి మీకు 100 మంది పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. ఇప్పుడు RX-100 బైక్ ఎలాగో తెచ్చేస్తారు, అది పక్కన మాడిఫైడ్ బైక్ ఉండకపోతే అట్లీస్ట్ నార్మల్ చేయించుకొని వస్తారు. చేంజ్కి వస్తారంటారా? ఇంకేం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్ నుంచి? ఒక పాయింట్ మ్యూజిక్ లో ఈ సినిమాలో ఒకటి చెప్పాలి, ఎంతమంది గమనించట్లేదు ఐ డోంట్ నో. ఈ సినిమాలో ప్రతి పాట మగవాళ్ళే పాడారు, గర్ల్ సింగింగ్ ఉండదు ఇందులో. ఎందుకంటే ఇదంతా పవన్ కళ్యాణ్ ప్రేమిస్తుంటారు అమ్మాయిని. సో అతని వర్షన్లో సినిమా ఉంటుంది మొత్తం. అంటే ఒక హీరో పర్స్పెక్టివ్ లో సినిమా అంతా ఉంటుంది, అతని చుట్టూ జరుగుతున్న సన్నివేశాలే మనకు చూపిస్తారు కాబట్టి సినిమా అంతా కూడా పవన్ కళ్యాణ్ పర్స్పెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రతి పాట మీరు ఏ పాట అన్నది తీయండి ఫీమేల్ సింగింగ్ ఉండదు ఇందులో, ఓన్లీ మేల్. బాలసుబ్రహ్మణ్యం గారు 3 పాటలు పాడారు అనుకుంటా, ఇంకా అదర్ సింగర్స్. అసలు తెలియదు ఈ విషయం, నాకు కొత్త విషయం తెలిసింది. సాడ్ సాంగ్ కూడా మేల్ సాంగే, లాస్ట్ కి ఆ సోల్జర్ టైప్ అది కూడా మేల్ సాంగే. ఈ పికెనీ సాంగ్ గర్ల్ సింగింగ్ లేదు ఇందులో. నైస్. అంటే చాలా పేపర్ వర్క్లోనే ఆయన చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. అంటే చాలా మంది ఇనిషియల్ ఏ పాయింట్లో మొదలెట్టి ఏ పాయింట్లో ఎండ్ అయ్యారని చాలా సినిమాలు తెలుస్తుంటే అదేంటి ఎక్కడ మొదలెట్టాడు ఎక్కడ ఎండ్ చేసాడు అసలు ఎందుకు తీసాడు అనిపిస్తూ ఉంటాయి కొన్ని సినిమాలు. అవునవును, ఎంత పెద్ద మేకర్స్ అయినా కూడా ఎక్కడో చోట మిస్టేక్ చేస్తారు. అంటే ఎక్కడ మొదలెట్టాం, మన ఇనిషియల్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉండాలి అనేది మర్చిపోయి తీస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు మీరు అన్నది తొలి ప్రేమ ఓన్లీ పవన్ కళ్యాణ్ వర్షన్ మాత్రమే, అది పవన్ కళ్యాణ్ ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడమే. నిజంగా మీరు అన్నది ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారా అనిపిస్తుంది నాకు. ఇంకోటి అమ్మాయి ఆ హీరోయిన్ ఫస్ట్ టైం వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు అది చూసుకోకుండా గేమ్స్ ఆడుతుండడము, ఆ యొక్క అంటే ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు రియల్గానే అలానే ఉంటుంది ఒక ఫ్యామిలీలో. హీరో ఏదో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే అక్కడ ఆ సిస్టర్ వచ్చి హీరోనే బక్రా చేసేయడం, ఇలాంటి అల్లరి ఫ్యామిలీస్లో మనం చూస్తాము. దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఏదైతే వాళ్ళ సిస్టర్కి ఒక పెళ్లి కొడుకుని తీసుకొస్తారు ఫాదర్, అది వద్దని వాదించే గొడవ చేసే సీన్ ఉంటుంది. ఆ యాంగర్ మీరు అబ్జర్వ్ చేయండి, రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ యాంగర్ అలానే ఉంటుంది యాక్చువల్లీ. అంటే అక్కడ నటించడానికంటే హీ లివ్డ్ దట్ సీన్. వద్దని కొట్లాట చేస్తుంటారు కదా ఆ అబ్బాయితో, వద్దు ఎందుకు వద్దని ఈ స్టార్ట్స్ ఫైటింగ్. అతన్ని పక్కకి తీసుకెళ్ళి స్టార్ట్స్ ఎక్స్ప్లెయినింగ్, నేనే ఒప్పుకున్నాను, నేనే రమ్మన్నాను అని. ఆ తర్వాత ఆ బ్రదర్ సిస్టర్ కన్విన్సింగ్ తర్వాత మళ్ళీ వెంటనే ఒక సీన్లో లిటరల్లీ ఎన్ని షోస్ పడ్డాయో ఎవ్రీ ఆడియన్ హ్యాడ్ లిటరల్లీ టీయర్స్ ఇన్ దేర్ ఐస్ వెన్ ద క్యారెక్టర్ సేస్ నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావని, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావని బ్రదర్ సిస్టర్తో అంటాడు కదా పవన్ కళ్యాణ్ సేస్ విత్ దట్ గర్ల్. ఆ పర్టికులర్ సీన్లో నేను చెప్తున్నా కదా, ప్రతి ఆడియన్స్ ఏజ్తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, థియేటర్లో ఉన్న ప్రతి మనిషి అన్నోళ్ళకి కళ్ళలో నిలిచిన సీన్ అది. అంత బ్యూటిఫుల్గా ఎమోషన్స్ పండేవి ఆ రోజుల్లో సినిమాల్లో. ఇప్పుడంటే కొంచెం హడావిడిగా తీస్తున్నారు, కమర్షియలైజ్ లెక్కలేసుకొని తీస్తున్నారు. అప్పుడు అలా కాదు, ఒక శిల్పం చెక్కినట్టు ఉండేవి సినిమా అప్పుడు. అంటే కళాత్మకంగా సినిమాలు తీసేవాళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా, లెక్కలేసుకొని కాదు. అది కళతో సినిమా హిట్ అయ్యేది. ఇప్పుడు మొత్తం అంతా లెక్కలు, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, రిలీజ్ ఇలా క్యాల్కులేషన్స్లోకి వచ్చేసింది మొత్తం. అంటే మ్యాథమెటిక్స్ ఎక్కువ డాక్యుమెంట్ అయిపోతుంది ఇప్పుడు, మోర్ దాన్ ఆర్ట్. బిఫోర్ 2000 ఆల్మోస్ట్ మెనీ మూవీస్ ఆర్ట్ అనే ఒక ఆ వండర్ని మాత్రమే మైండ్లో పెట్టుకుని తీసేవాళ్ళు. సినిమా బాగుంటే ఖచ్చితంగా హిట్ అవుద్ది అనే ఇంప్రెషన్ ఉండేది. కరెక్ట్ పాయింట్. అంటే నిజంగానే ఏంట్రా నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అన్నప్పుడు నిజంగా ఎవడన్నా ఆవిడ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది. అంటే ఎందుకు చేసుకున్నాను అనేది అనుకి లింక్ చేసి, కీర్తికి లింక్ చేసి. ఒకటండి, ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, ఇద్దరు బ్రదర్స్ కలిసి పెరుగుతారు, కలిసి కొట్లాడతారు, కలిసి మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు, కలిసి అన్నీ చేస్తారు, అల్లరి పనులు కలిసి చేస్తారు అన్నీ ఆల్మోస్ట్. అయితే ఒక స్టేజ్లో ఎవరైతే ఎల్డర్ బ్రదర్ ఉంటారో ఎడ్యుకేషన్ వైజ్ కానీ జాబ్ వైజ్ కానీ వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు
బ్రదర్స్ మధ్యలో బాండింగ్ ఒకలా ఉంటుంది, కానీ అదే ఒక సిస్టర్కి బ్రదర్కి మధ్యలో అది చాలా డీప్గా ఉంటుంది. సో పిల్లల్ని చిన్నప్పటి నుంచే సిస్టర్ అనే వాళ్ళు వేరే ఫ్యామిలీకి వెళ్తారని ప్రిపేర్ చేయకుండా ఉంటే మాత్రం ఆ సఫరింగ్ చాలా మంది ఫీల్ అయ్యారు. ఆ పర్టికులర్ పాయింట్లో చాలా మంది ఇంట్లో సిస్టర్ లేని వాళ్ళు కూడా ఏడ్చారు ఆ సీన్లో. నా సిస్టర్ అని ఫీల్ అయిపోయారు ఆ అమ్మాయిని. మీకు అర్థమైందా? అది అంతకంటే మించిన స్క్రీన్ ప్లే వి నెవర్ సీన్ ఇన్ ఆ పర్టికులర్ టైమ్ జోన్లో వచ్చే మూవీస్లో ఇలా ఉండేది కాదు, ఇలా చూపించేవాళ్ళు కాదు బ్రదర్ సిస్టర్ రిలేషన్ని. కొంచెం సాంగ్ తోటో అలా మౌంటేజ్గా చూపించేవాళ్ళు. బ్రదర్ సిస్టర్ సాంగ్ రాకీ సినారియో పెట్టేసేవాళ్ళు, ఇలా చూపించలేదు. అది చాలా క్లిక్ అయింది చాలా మందికి. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు ఇవన్నీ. సో ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఆల్రెడీ, మీరు కూడా ఎప్పటి నుంచో చాలా సార్లు చూసుంటారు, మళ్ళీ రిలీజ్లకు కూడా లాస్ట్ టైం వెళ్ళారు, మరి ఈసారి కూడా వెళ్తారా సార్? అంటే ఈ మూవీకి బ్యూటీ ఏంటంటే ఏజ్లెస్, దిస్ ఇస్ ఏజ్లెస్ మూవీ. ఎంత కాలం తర్వాత చూసినా మీకు కొత్తగా అనిపిస్తుంది సినిమా. అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు వేణుమాధవ్ గారు లేరు, కొంతమంది యాక్టర్స్ అందులో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు డెలివరీ చేసిన బ్యూటీ ఎంజాయబుల్గా ఉంటుంది ఇప్పటికీ కూడా. పాత సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు. ఒకవేళ ఈ సినిమాకంటూ దాని ఏమంటారు, దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఇన్ రిలీజ్ కాకుండా మళ్ళీ తీయాలి సినిమాని పవన్ కళ్యాణ్ గారి అబ్బాయితో, చాలా బాగుంటుంది. అంటే ఈ యాంగిల్ ఒకసారి సరదాగా అడుగుతున్నాను, ఇప్పుడు ఎలాగో హీరోయిన్ వెళ్ళిపోయింది, వస్తానని చెప్పి వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా వచ్చి 1998 కదండి, ఆల్మోస్ట్ 27 years అయిపోయింది. 27 years తర్వాత హీరోయిన్ రిటర్న్ వచ్చి హీరో ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే 27 అని కాదు, కొన్ని తక్కువ నెంబర్ తీసుకోండి, ఈ యాంగిల్లో తీస్తే ఎలా ఉంటుంది అంటారు? సేమ్ పవన్ కళ్యాణ్ గారు, సేమ్ కీర్తి గారు పెట్టి సీక్వెల్ కంటే కూడా నేను ఏమంటున్నా, ఇదే సినిమాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి హ్యాస్ గ్రోన్ అప్ టు బికమ్ ఎ హీరో. అంటే హీ లుక్స్ వెరీ యంగ్ అండ్ డైనమిక్, బాగున్నాడు. ఇదే సినిమాని తనతో తీస్తే చాలా బాగుంటుంది. ఆ టైటిల్ తొలి ప్రేమ అని పెట్టుకుంటే ఫస్ట్ లవ్ పెడితే అయిపోద్ది. ఫస్ట్ లవ్ ఎక్కువ అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇదే సినిమాని ఇదే ఎమోషనల్ కంటెంట్ తోటి, అది కరుణాకర్ తీస్తారో ఎవరు తీస్తారో పర్లేదు, కానీ ఆ అబ్బాయికి కరెక్ట్ సూట్ అయ్యే ఫస్ట్ మూవీ అనిపిస్తుంది నాకు. అది ఏం చేస్తారో మనకు తెలియదు, అది యుద్ధం నేపథ్యం చేస్తారా, జానపదం చేస్తారా, పెట్రియాటిక్ చేస్తారా, వీ నెవర్ నో, బట్ దిస్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ చాయిస్ టు పిక్. అంటే వాళ్ళ ఫాదర్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. అంటే డైరెక్ట్గా బద్రీ లాంటి మూవీస్ చేసి హీరోయిజం చూపించే కంటే ఆ సాఫ్ట్నెస్ అనేది చాలామంది ఇష్టపడతారండి. చాలామంది లైఫ్లో చాలా సాఫ్ట్ హార్టెడ్ ఉంటారు కదా, ప్యూర్ హార్టెడ్, సాఫ్ట్ హార్టెడ్, అంటే సెన్సిటివిటీ ఉండే మనుషులు ఇలాంటి క్యారెక్టరేషన్ చాలా ఇష్టపడతారు. అంటే ఇట్లా నచ్చేస్తారు అనమాట హీరో క్యారెక్టరేషన్. సో దట్ విల్ బి ఎ గుడ్ చాయిస్ అనిపిస్తుంది నాకు. సో ఈ రిలీజ్ తర్వాత ద మేకర్ షుడ్ థింక్ ఆఫ్ లాంచింగ్ జూనియర్ పవన్ కళ్యాణ్ విత్ ఫస్ట్ లవ్ అనే మూవీ. బాగుంటుంది. మీరు అన్నట్టు ఇది ఈ స్టేట్మెంట్ మేబీ అక్కడ వరకు వెళ్ళి మేబీ ఎవరైనా కన్సిడర్ చేసి అకిరా గారితో ఇలా సినిమా తీయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఫ్యాన్స్ అండి, ఎవ్రీ స్టార్ హ్యాస్ ఫ్యాన్స్ అండ్ దే ఆర్ సెలబ్రేటింగ్ ఎవ్రీ రిలీజ్ లైక్ ఎనీథింగ్. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మన రిలీజ్ ఎప్పుడు కూడా ఒక రిలీజ్ అయిన కొత్త సినిమాని చంపేయకూడదు. యాజ్ అ ఫ్యాన్ యూ వాచ్ యువర్ స్టార్ మూవీ వితౌట్ డిస్టర్బింగ్ ద అదర్ మూవీస్ విచ్ ఆర్ రిలీజింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పవన్ కళ్యాణ్ గారిది కొత్త సినిమా రాబోతుంది, దానికి కూడా ఎంతో కష్టపడి ప్రొడక్షన్ చాలా ఖర్చు పెట్టి 5 years తట్టుకొని, ఆ ఖర్చు తట్టుకొని దే ఆర్ ట్రయింగ్ టు రిలీజ్ ద మూవీ. దయచేసి నెగటివిటీ నమ్మద్దు, సినిమా వాళ్ళు అనుకున్న ప్రకారం రిలీజ్ అవుతుంది, ట్రైలర్ కూడా రాబోతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా సినిమాలు ఇప్పుడు నెగటివిటీ బారిన పడుతున్నాయి. సినిమా రిలీజ్ కంటే ముందే కంటెంట్ తయారు చేసుకుని మరి నెగటివ్ రివ్యూస్ ముందే రికార్డ్ చేసి పెట్టుకుంటున్నారు. సినిమా ఫస్ట్ షో పడే టైంకి మనది ఇది రిలీజ్ చేద్దామని నెగటివ్ వీడియోస్ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు. అది వచ్చిన వెంటనే దీన్ని వదులుదామని. ఈ సినిమా రాబోయే సినిమాకి కూడా ఖచ్చితంగా నెగటివిటీ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఫ్యాన్ షుడ్ రిమెంబర్ దట్ మీకు మీ స్టార్కి మధ్యలో ఏ రివ్యూవర్ వచ్చి మీకు చెప్పక్కర్లే ఇది బాగుంది మీరు వెళ్ళి చూడండి అని. కరెక్ట్. ఇంకోటి, ప్రతి సినిమా సక్సెస్లో ఎంతైతే హీరో పాత్ర ఉంటుందో, ఎంతైతే ప్రొడక్షన్ పాత్ర ఉంటుందో, ఎంతైతే టీం పాత్ర ఉంటుందో, అంతే మీరు కూడా పాత్ర అవుతున్నారు యాజ్ ఏ బయర్ ఆఫ్ దట్ ఇండివిజువల్ టికెట్. అంటే మీరు ఎన్ని టికెట్స్ అయితే ఈ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ కొంటారో, ఆ సినిమా సక్సెస్లో వీళ్ళు పాత్ర కాదా? కరెక్ట్. అవునా కదా? బాగాలేదంటే అనే రివ్యూ విని చూడట్లేదంటే ఆ సినిమా సక్సెస్ అయ్యేదాన్ని మీరే దూరం అవుతున్నారు. ఆ సక్సెస్లో మీరు పాలు పంచుకోవట్లేదు అని అర్థం. అవునా కదా? వెన్ ఎ స్టార్ డిజర్వ్స్ ఎ సక్సెస్, లెట్స్ గివ్ దమ్ దట్ సక్సెస్. అంటే ఒకటి, వాళ్ళది రిజర్వ్ చేస్తారంటే సినిమా ఎలా ఉన్నా మనం సక్సెస్ ఇద్దాం. ఎలా ఉన్నా అంటే ఎందుకు బాగుండదు? 5 years టైం పట్టిన ఏ సినిమా బాగాలేకుండా ఉంది చెప్పండి? బాహుబలి కూడా అంతే టైం పట్టింది కదా, అనుకోకుండా అంత టైం పట్టింది, అయ్యింది వాళ్ళకి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్
అలా రిపీట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. బాహుబలి ఎలా అయితే ఒక వండర్ క్రియేట్ చేసిందో వరల్డ్ అంతా, రాబోయే సినిమా కూడా ఆ వండర్ క్రియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే టైం ఇస్తున్నారో పాలిటిక్స్తో పాటు సినిమాలకు కూడా టైం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు అన్నట్టు జస్ట్ కంపారిజన్ చేయకుండా ఉంటే చాలు, ఆల్మోస్ట్ సక్సెస్ అవుతుంది. ఏ ప్రోడక్ట్ని ఆ ప్రోడక్ట్ని ఒరిజినల్గా అంటే ఒక నెగటివిటీ క్రియేట్ చేయడానికి మీరు అన్నట్టు చాలా మంది ఏంటంటే ఇది చారిత్రక నేపథ్యం ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బాహుబలితోనే కంపేర్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి రేంజ్ ఉందా, బాహుబలి ఇలా సర్ప్రైజ్ చేసాడా, ఇంటర్వెల్కి ఇది ఉందా, క్లైమాక్స్ ఇది ఉందా, ఇలాంటివన్నీ కంపేర్ చేసుకుని లేదు ఇది ఇందులో లేదు, ఇందులో ఇక్కడ ఇంటర్వెల్ ముందు ఎగ్జైట్ చేయలేదు అని చెప్పి ఫెయిల్డ్ అని చెప్పి పెట్టేస్తున్నారు హ్యాష్ ట్యాగ్ అంతే. సో ఇది ఒక్క విషయంలో ఎవరు ఒరిజినల్ ప్రోడక్ట్ వాళ్ళదే. అంటే నాకు ఏఎం రత్నం గారు, ఐ నో హిమ్ పర్సనలీ, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. ఎవరైనా కూడా అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా నేను చెప్తున్నా కదా, చాలా మంది ప్రొడ్యూసర్స్ని మీరు కలవాలంటే ఎంతోమంది మీడియేటర్స్ని కన్విన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ కూడా వాళ్ళు ఇచ్చే టైం 1 minute or 2 minutes. మీరు ఏఎం రత్నం గారిని కలవడానికి చూడండి, హీ గివ్స్ డైరెక్ట్ అపాయింట్మెంట్. ఫ్యాన్స్ని కలుస్తారు, ఆయన మాట్లాడతారు. ఆ యొక్క యాటిట్యూడ్ చూపించరు, నేను ఒక ప్రొడ్యూసర్ని, నేను వీళ్ళని కలిసేది ఏంటి అనేది ఉండదు. హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హార్డ్ వర్కింగ్. ఒక టీంలో అందరూ ఎంతైతే వర్క్ చేస్తారో, ఫ్రమ్ లైట్ బాయ్ టు డైరెక్టర్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్ అంతే వర్క్. యాజ్ అ ప్రొడ్యూసర్ హీ పుట్స్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ ఇన్ టు ద మూవీ. సో ఆ ప్రొడ్యూసర్ కోసం కూడా సినిమా హిట్ అవ్వాలి, ఈ స్టార్ కోసం కూడా సినిమా హిట్ అవ్వాలి. ఈ 5 years ఆఫ్ ఎఫర్ట్ ఎంతమంది అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేశారో ఆ ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ ఎండ్ ఆఫ్ ద వాట్ ఈస్ ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉండాలి. వాళ్ళని బాధ పెట్టేదిగా ఉండకూడదు. ఆమిర్ ఖాన్ ఉన్నారు కదండి, ఆయనకి ఏదైతే ఫ్లాప్ వచ్చిందో ఆ లాల్ సింగ్ చడ్డా, he literally went into depression, 1 year 2 years డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆయన. దట్ షుడ్ నెవర్ హ్యాపెన్ ఫర్ ఎనీ యాక్టర్. కరెక్ట్. అంటే మన 200 తోటి ఒక సినిమా నిలబడుతుంది అంటే ఇద్దాం అంటారు. అంటే కాంట్ వి స్పెండ్ 200 ఫర్ ఎ గుడ్ మూవీ, ఫర్ ఎ వర్త్ మూవీ? డూ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఓటీటీ? అట్లీస్ట్ గ్రాండియర్ మూవీస్ వచ్చినప్పుడు, గ్రాండియర్ మూవీస్ థియేటర్లోనే కదా బాగుంటాయి, అవునా కదా? సో లెట్ స్పెండ్ సమ్ మనీ. టికెట్ ఎక్కువ ఉన్నా కూడా లెట్ స్పెండ్ సమ్ మనీ, బికాస్ ద స్టార్ ఈజ్ వర్త్ ఆఫ్ ఇట్, బికాస్ ద ప్రొడ్యూసర్ ఈజ్ వర్త్ ఆఫ్ ఇట్. దిస్ వాట్ ఐ ఫీల్. ఒక ఫిలిం అనలిస్ట్, ఫిలిం క్రిటిక్ కంటే ఫిలిం డివోటీగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. మనసులో వచ్చిన మాట్లాడి, నేను కావాలని చెప్పలేదు. ఐ ఫెల్ట్ లైక్ సేయింగ్, సందర్భం వచ్చింది కాబట్టి. ఒక ట్రూ లవర్లా మాట్లాడారు. తొలి ప్రేమ సినిమా టాపిక్ కాబట్టి మీరు కూడా మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, సినిమా మీద మీకున్న లవ్. అంటే చాలా మంది యంగ్స్టర్స్కి ప్రభాస్ గారన్న, పవన్ కళ్యాణ్ గారన్న తొలి ప్రేమ వాళ్ళకి అదనమాట. ఆ యాక్టర్తో తొలి ప్రేమ వాళ్ళకి అక్కడే ఏర్పడింది. అవునవును. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.